హలో ఎవ్రీవన్. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ పప్పుతో ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశల్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మిక్సీలో రుబ్బిన పిండితోనే ఫర్మెంటేషన్ చేయకుండానే చాలా ఈజీగా చేసుకునే ఈ దోశల కోసం అలసందలు 2 కప్పులు తీసుకోవాలి. వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు. వీటిని నానబెట్టుకోవాలి. హాఫ్ కప్పు బ్రౌన్ రైస్ని కూడా తీసుకొని ఈ రెండింటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించే పని లేకుండా అస్సలు నూనె వాడకుండా చేసుకునే చట్నీ కోసం 1 కప్పు పచ్చి కొబ్బరి, 1 కప్పు వేపుడు శనగపప్పు, మనం తినే కారంకి తగినన్ని పచ్చిమిర్చి, కొంచెమే చింతపండు, తగినంత ఉప్పు, సరిపడినన్ని నీటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో గుప్పెడు కొత్తిమీర వేసుకొని పల్సిస్తూ కొత్తిమీర మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీకి కొత్తిమీర వల్ల మరింత టేస్ట్ వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి. డైట్ చేసేవారు, నూనె ఇష్టపడిన వారు ఈ చట్నీని ఇలానే తీసుకోవచ్చు. తాలింపు ఇష్టపడేవారు పోపు వేసుకోవచ్చు. ఉదయానికి చక్కగా నానిన ఈ పప్పుని, రైస్ని 2-3 సార్లు నీట్గా కడిగి మిక్సీ జార్లో వేసుకుని 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, సరిపడినన్ని నీటిని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలసందలు తీసుకోవడం వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి. అందువల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్ పిల్లల ఎదుగుదలకు చాలా మంచిది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఈ హెల్దీ రెసిపీ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.